సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేతల వేదన వెళ్లబోసుకునేందుకు జనవేదన సదస్సును కాంగ్రెస్ నిర్వహిస్తోంది. కోల్పోతున్న ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేస్తోంది. బీజేపీ నేత ఎండల లక్ష్మీనారాయణ విమర్శ. జక్రన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం. స్వామివారిని దర్శించుకున్న భక్తులు. అధికారుల అండదండలతో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు. పేరుగల వ్యక్తికి కొమ్ము కాస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు. మైనార్టీ ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. బాలికల మైనార్టీ గురుకుల పాఠశాలను ఆర్మూర్లో ప్రారంభించడం గొప్ప విషయం. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ వెల్లడి. బడా పహాడ్ దర్గా వద్ద దోపిడీ వ్యవస్థకు బ్రేక్. ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ. నిఘాలో ఉన్న బడా పహాడ్ దర్గాపై సత్యం న్యూస్ ప్రత్యేక కథనం. చెత్త డంపింగ్ తో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలు. చనిపోయిన కుక్కలు పందులను ఇక్కడే వేయటంతో దుర్గంధభరితంగా మారుతున్న పరిసరాలు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు. కాంగ్రెస్ నేతల వేదనను వెళ్లబోసుకునేందుకు జనవేదన సదస్సును కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోందని, కోల్పోతున్న ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేస్తుందని బీజేపీ నేత ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, హృద్రోగ రోగుల చికిత్సకు వాడే 1,20,000 రూపాయలు విలువ చేసే నాణ్యమైన అధునాతన స్టంటును 29,000 రూపాయలకు కేంద్రం అందించడం గొప్ప విషయమన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్ణీత సమయంలో పూర్తి కాలేదని, కొన్ని ప్రాజెక్టులకు లీకేజీలతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని, చక్కెర కర్మాగారానికి కమిటీ వేసి సిఫార్సులను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవ్వడంతో రైతులు మనోవేదనకు గురి అయ్యారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల ఖర్చు ఎంత, ఏ సంవత్సరం వరకు పూర్తి చేస్తారు, నిర్వహణ ఖర్చు ఎంతవుతుందనే వివరాలను ప్రజలకు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు డాక్టర్ మధుశేఖర్, పుప్పాల శివరాజ్, కౌన్సిలర్ త్యాగ ఉదయ్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, పూజ నరేందర్, ఆకుల రాజు, కోలు చంద్రశేఖర్, ప్రశాంత్, బొట్ల విజయ్, బాలు, వీరభద్రి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో చక్కెర కర్మాగారానికి కమిటీ పడ్డది. కమిటీ సిఫార్సులు చేసింది, కానీ ఆ సిఫార్సులు అమలు చేయలేదు. ఇది రైతుల వేదన. కోల్పోతున్న ఉనికిని కాపాడుకునే తాపత్రయం సహజంగా కాంగ్రెస్ నాయకత్వానికి ఉండొచ్చు. ఈ పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్ రైల్వే లైన్ కేటాయించిన నిధులేని 2.5 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించిన నిధులేని ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. ఇరిగేషన్ శాఖ మంత్రిగా తెలంగాణ కోసం పోరాటంలో భాగమైనటువంటి ప్రజలందరి తరఫున, యూరు వాడ మరి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారందరి తరఫున ఒకే అంశాన్ని అడుగుతా ఉన్నా. మీరు తలపెట్టినటువంటి ప్రాజెక్టులు టోటల్ కాస్ట్ ఎంత, ఆ ప్రాజెక్టుల అమలు అనేటువంటిది ఏ సంవత్సరం వరకు అవుతుంది, అమలైతే దానివల్ల మెయింటెనెన్స్కి అయ్యే కాస్ట్ ఎంత, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత, ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ ఎంత, డేట్ అయింది, మరి దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత. కేంద్రం ద్వారా వచ్చినటువంటి ఏ ఒక్క నిధుల విషయం మాత్రం రాష్ట్రంలో చెప్పకుండా
ప్రతి పని తామే చేస్తున్నట్లుగా ప్రజలను మభ్యపెడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి విషయాన్ని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వే లైన్ కానీ, లక్కంపల్లి సెజ్ విషయంలో కానీ, నిజామాబాద్ టు ఆర్మూర్ రోడ్డు విషయంలో కానీ, ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అంతర్గత రోడ్ల విషయంలో కానీ, నీటి పారుదల రంగం విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా రూపాయి కిలో బియ్యం అని చెప్పి రూపాయి కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకుంటూ ఉన్నారు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత, కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 2 సంవత్సరాల కరువు బారిన పడ్డటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 791 కోట్ల రూపాయలు ఇస్తే దానికి అదనంగా 20% కలిపి రైతులకు ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల కరువు నిధుల్ని 8 నెలల నుంచి కూడా ఇతర పథకాలకు మళ్లించి వాడుకోవడం జరుగుతుంది. రైతులు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయనటువంటి ఈ టీఆర్ఎస్ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చ పెట్టండి. కేంద్ర నిధులు ఎన్ని, రాష్ట్ర నిధులు ఎన్ని, ఏ పథకంలో రాష్ట్ర వాటా ఎంత, కేంద్ర వాటా ఎంత మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. వాస్తవాలు మాట్లాడండి, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయకండి. మీరు నిజంగా కేంద్రం సహాయం చేస్తే సహాయం చేస్తుందని చెప్పండి, కానీ అన్నీ తామే చేసుకున్నట్టు చెప్పుకోవడం ఇది చాలా శోచనీయం. ఈ విషయంలో టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రాంతానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నిజామాబాద్ పెద్దపల్లి రైలు మార్గం విషయంలో కానీ మరి వాస్తవంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాల రోల్ ఏముండదు. మొత్తం నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అంచనాలు, భూమికి ఇచ్చే నిధులు, తర్వాత భూమి కోల్పోయిన వారికి ఇచ్చే నిధులు, రైల్వే నిర్మాణం, రైల్వే లైన్, రైల్వే ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వమే అన్న విషయాన్ని గమనించాలి. మరి ప్రజలకు సాధ్యమైనంత వరకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే, కేంద్ర ప్రభుత్వం అండలేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకి మరి వాళ్ళు చేసే పథకాలకి మనుగడ ఉండదు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి కొన్ని వేల లక్షల ఉద్యోగాలను దేశం ఉపయోగిస్తున్నారు. మనం అన్నింటిలో కూడా వాటిలలో స్వచ్ఛంద సంస్థల పేరుతోటి మరి తెలంగాణ నాయకులు కొంతమంది మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను మేమే ఇప్పిస్తున్నామనే కూడా గతంగా చెప్పుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మందిర వారసత్వ వ్యవస్థాపకులు గడ్డం జగన్నాథ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి రథాన్ని ప్రారంభించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా స్వామివారి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నారు. రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలోని అరుగుల్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవానికి మందిర వారసత్వ వ్యవస్థాపకులు గడ్డం జగన్నాథ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. విదేశాలలో ఉన్న వారి పిల్లలకు అరుగుల్, జక్రన్పల్లి మండలాల ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరారు. విదేశాలలో ఉన్న తమ పిల్లలు తమ స్వంత గ్రామమైన అరుగుల్ని మర్చిపోలేరని, వారికి గ్రామ మందిరంపై ఎంతో ఆసక్తి ఉందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు చిన్నారెడ్డి, రాజగంగారాం, అశోక్, బోజారాం, రాజమల్లు, గంగారాం, వరుణ్, మహిపాల్, చిన్నసాయిరెడ్డి, రమేష్, పృథ్వీరాజ్, పెద్ద సాయిరెడ్డి, చిరంజీవి, సుభాష్, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గోర్తె రాజేందర్, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధికంగా పాల్గొని విజయవంతం చేశారు. ఉత్సాహంగా రథోత్సవంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యజ్ఞమైన దేవాహస్తాదరవాణ్యాసందేహనాకం కొబ్బరికాయ బయటనే
దాదాపు 88 సంవత్సరాలు జరిగింది. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరపబడతాయి. దానికి గ్రామ సంఘం వారు, తర్వాత పంచాయతీ వారు ప్రజల సహకారం అధికంగా ఉంటుంది. వారందరికీ ఆ దేవాలయ ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు. తాతగారు నిర్మాణం చేశారు. అదే కాకుండా వెంకటేశ్వర స్వామిని ఆ స్వామివారి మీద భక్తి శ్రద్ధలు ఉండటం వల్ల ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నాం. ప్రజల సహకారాన్ని కూడా తీసుకుంటున్నాం. గ్రామము ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి సంతోషంగా పాల్గొనాలనే ఆకాంక్ష కూడా. ఆర్మూర్ మండలంలోని పత్తేపూర్, చేపూర్, గోవింద్పేట్ గ్రామాల్లో ఆర్మూర్కు చెందిన ఒక వ్యక్తి తన పలుకుబడిని ఉపయోగించి యథేచ్ఛగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నాడు. ఎక్సైజ్ శాఖ అధికారులకు ప్రతి నెల మామూళ్లు అందుతుండటంతో సంబంధిత శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తాలో ఉన్న వైన్స్ యజమాని ఎక్సైజ్ అధికారులకు ప్రతి నెల మామూళ్లు అప్పజెబుతూ తనకు నచ్చిన గ్రామాల్లో పాగా వేసి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నాడు. ఆర్మూర్ మండలం పత్తేపూర్, చేపూర్, గోవింద్పేట్ గ్రామాల్లో భారీగా ఆయా గ్రామాల గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు డబ్బులు ఎరవేసి తనదైన శైలిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నాడు. సదరు వ్యాపారికి స్కూల్, ఆలయాలు ఏవి అడ్డుకావు అన్నట్టు పత్తేపూర్ గ్రామంలోని బెల్ట్ షాపు ప్రక్కనే ఆలయం, ప్రభుత్వ పాఠశాల, చెరువులు ఉన్నాయి. మందుబాబులు ఆలయంలోనే కూర్చుండి మందు కొడుతున్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందిగా మారినా ఎవరూ పట్టించుకోవడం లేదు. చెరువు సమీపంలో బెల్ట్ షాపు నిర్వహిస్తుండటంతో మందు త్రాగిన బాబులు తూలి పడితే ప్రాణాలు హరిమరడం ఖాయం. ఎక్సైజ్ అధికారులు డబ్బులు అప్పచెబుతున్నామని ఎవరు ఏమి చేయలేరని బహిరంగంగా చెబుతుండటం విశేషం. ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారులకు వివరించాలని ప్రజలు వెళితే అయ్యగారు ఎప్పుడు వస్తారో, ఏ రోజు వస్తారో సిబ్బందికి సైతం తెలియని విషయం. విద్యార్థులు ఆలయానికి వచ్చే భక్తుల కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు మామూలు మత్తులో నుండి బయటికి వచ్చి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులు తొలగించి సదరు వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మైనారిటీ ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని, బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలను ఆర్మూర్లో ప్రారంభించడం ఆనందంగా ఉందని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఇంటింటికి తిరిగి ప్రచారణ వ్యాన్ను జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ, గత సంవత్సరం బాలుర మైనార్టీ గురుకులాన్ని ప్రారంభించామని, నేడు బాలికలకు గురుకులాన్ని కేటాయించడం గొప్ప విషయమన్నారు. మైనార్టీ పాఠశాలలో 65% ముస్లింలకు, 35% ఇతర కులాల వారికి కేటాయించడం జరిగిందన్నారు. విద్యార్థులకు డ్రెస్, నాణ్యమైన భోజన వసతులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై 1,00,000 రూపాయలను ఖర్చు చేస్తుందని తెలిపారు.
బడుగు బలహీన వర్గాలతో పాటు మైనార్టీల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మైనార్టీలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని చైర్పర్సన్ సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, మైనార్టీ కార్యాలయం డిఎల్సి ముస్తఫా ఖాన్, మైనార్టీ పాఠశాల ప్రిన్సిపల్ మన్నన్, అష్ఫక్, అజీం, మహమూద్, రమాకాంత్, రాజాబాబు, బోన్ల సంతోష్, పండిత్ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని మైనార్టీ గురుకుల విద్యా సంస్థ ఆర్మూర్ పట్టణానికి మరి పోయిన సంవత్సరమే మన కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఇంకొక స్కూల్ కూడా ఆడపిల్లల కోసము ఇవ్వడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయము. ఈరోజు మన ఎమ్మెల్యే గారి మరి అదేవిధంగా కృషితో అదేవిధంగా ఎంపీ కవితక్క గారి కృషితో ఈరోజు మరి అమ్మాయిలకు కూడా ఒక మంచి స్కూల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఎలాగైతే అందరూ చదువుతున్నారో అదేవిధంగా పేద విద్యార్థులు కూడా చదవాలన్న ఉద్దేశంతో మరి వారికి ఎలాంటి సౌకర్యాలు కావాలనో అదేవిధంగా సౌకర్యాలు అందిస్తూ మైనార్టీ స్కూల్ నుండి మరి మైనార్టీ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. మరి అందరూ కూడా దీనికి పెద్ద సంఖ్యలో రావాలి. అదేవిధంగా 201 ఈరోజు తెలంగాణలో స్కూల్స్ పెట్టడం జరిగింది. మరి గతంలో మనకు 1 వచ్చింది, మరి ఈసారి కూడా ఇంకోటి వచ్చింది. మరి నిజామాబాద్ డిస్టిక్లో 12 రావడం నిజంగా గర్వించదగ్గ విషయం ఇది. ఈరోజు మైనార్టీల కోసము ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఓన్లీ తెలంగాణ ప్రభుత్వమే. మరి కేసీఆర్ గారు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు వారి ఉద్దేశంగా పెట్టుకొని మరి పని చేస్తున్న గవర్నమెంట్ ఏదైనా ఉన్నదంటే నిజంగా సభాముఖంగా తెలియజేయండి ఏంటంటే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం ఉంది. మరి ఈరోజు తెలంగాణను ఏ విధంగా అయితే సాధించుకున్నామో అదేవిధంగా బంగారు తెలంగాణను సాధించుకోవాలంటే ముందుగా భావితరాల వాళ్లకు మనం మంచి విద్యనివ్వాలన్న ఆలోచనతోనే ఈరోజు కేసీఆర్ గారు ఇంత మంచి స్కూల్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,000 కేటాయించడం అంటే నిజంగా ఇది మామూలు విషయం కాదు. మరి ఈరోజు ప్రతి మనం ప్రైవేట్ స్కూల్స్లలో ఎలాగైతే టీచింగ్ చేస్తున్నారో ఎలాగైతే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారో అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ మైనార్టీ గురుకుల పాఠశాలలో అదేవిధంగా స్కూల్ని ఇచ్చి అదేవిధంగా దానితో పాటు వారికి ఉండడానికి వసతులు కల్పిస్తూ మరి మంచి డ్రెస్సింగ్ అదేవిధంగా మంచి ఫుడ్ను ప్రొవైడ్ చేస్తున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారి గవర్నమెంట్. మరి ఇంత మంచి అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళా సోదరిమణులు మరి మన బిడ్డల్ని ఆ స్కూల్కి పంపించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఆర్మూర్లో మరి గతంలో స్టార్ట్ చేసిన మా బాయ్స్ స్కూల్ అయితే సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మన తెలంగాణ ప్రభుత్వం మా గౌరవనీయులు కేసీఆర్ గారు మైనార్టీల పట్ల ఎంత సముచిత నిర్ణయం తీసుకున్నారంటే గత 60 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం చేయని పనులు మైనార్టీలకు పెద్ద పీట వేయడం జరిగింది. గురుకుల పాఠశాలలు తెలంగాణ మొత్తంలో 201 ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మన ఆర్మూర్ పట్టణంలో కూడా మైనార్టీ గురుకుల పాఠశాల రావడం మా జీవననగర్ కృషి మా ఎంపీ కవితక్క కృషి వల్ల మా ఆర్మూర్ తీసుకురావడం జరిగింది. దాన్ని విజయవంతం చేయాలని పిల్లల్ని ఉద్దేశించి విద్యారంగం పెద్దపీట వేస్తున్న సందర్భంలో ప్రతి పేద మైనార్టీ పిల్లలు మంచి కార్పొరేట్ స్థాయిలో చదివించాలనే లక్ష్యంతో మరి అన్ని వసతులు కల్పిస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలు లేని సౌకర్యాలు మన గవర్నమెంట్ గురుకుల పాఠశాలలు ఉన్నాయంటే విద్య మీద ఎంత ఆసక్తిగా ఉన్నారని చెప్పకనే చెప్తా ఉన్నాం. स्पेशल ऑफिसर माइनॉरिटी रेजिडेंशियल स्कूल निजामाबाद एंड कामारेड्डी डिस्ट्रिक्ट लास्ट ईयर साहब पूरे स्टेट के लिए 71 माइनॉरिटी स्कूल्स कायम. माइनॉरिटी स्कूल्स के अंदर ओनली नॉट फॉर माइनॉरिटीज मुस्लिम्स, उसके अंदर मुस्लिम्स हैं 65%, नॉन मुस्लिम्स है 35%. इसके अंदर SC, ST, OBC, क्रिश्चियन, सिख, ईसाई और बुद्धिस्ट वगैरह इसके अंदर. ये स्कूल्स जो 71 हुए थे निज़ामाबाद ज़िले में 6 स्कूल्स मंजूर हुए, जिसमें आर्मूर भी इस पर एक स्कूल लड़कों का चल रहा है. और इसके बाद निज़ामाबाद में गर्ल्स, बोधन में गर्ल्स, कोटगिर में बॉयज़ और बांसवाड़ा में गर्ल्स और एलआरडी में बॉयज़. इस तरीके से 71 स्कूल्स पूरे स्टेट में चल रहे हैं. फिर मजीद बड़ी खुशी की बात है हमारे लिए माइनॉरिटी के लोगों के लिए कि 130 स्कूल फिर इस साल सीएम साहब ने हमारे लिए मंजूर किए हैं. ये खुशकिस्मती है हमारे आर्मूर वालों के लिए कि एक लड़कियों का स्कूल यहाँ पर आया है. बिल्डिंग हम इंशाल्लाह शानदार बिल्डिंग देख रहे हैं. यहाँ के जो सरपरस्त लोग हैं उनकी मदद से भी हम करेंगे. लास्ट ईयर थोड़ा सा हमको कंफ्यूज हो गए थे, मैडम वगैरह से हम मिले नहीं थे,
ये थोड़ी कोताही हुई थी, इंशाल्लाह उसको हम आज ख़त्म करके आज मैडम के पास आए। कोऑपरेट मैडम का मिला हमारे को, सब लोग यहाँ पर आए हैं। तो हम सारे लोगों से गुजारिश करते हैं कि जब आपके यहाँ पर लास्ट ईयर हम थोड़ी मेहनत भी नहीं करे तो 400-500 एप्लीकेशन आए थे। इस साल सबको मिलकर मेहनत करना है इसके अंदर, मुस्लिम्स, नॉन मुस्लिम्स, बुद्धिस्ट, क्रिश्चियन, सबको मिलकर इसके अंदर, सबके बच्चे इसके अंदर पढ़ने वाले हैं। జక్రన్పల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళా సమైక్య సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిపిఎం సంధ్యారాణి పాల్గొని సంక్షేమ కార్యక్రమాలలో మహిళలు భాగస్వాములు కావాలని సూచించారు. శ్రీనిధి, సఖి, షీ టీమ్, ఐహెచ్ఎల్ లాంటి అక్షరాస్యత లాంటి కార్యక్రమాలలో ముందుండాలని కోరారు. ఈ సందర్భంగా ఐకేపీ డిపిఎం సంధ్యారాణి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించుటకు ప్రధాన భూమిక పోషించాలని అన్నారు. శ్రీనిధి అలాగే త్వరలో మహిళా సంఘంలోని మహిళలకు సబ్సిడీపై స్మార్ట్ ఫోన్లు అందించే కార్యక్రమం ఉందని అన్నారు. మహిళలకు ప్రభుత్వం అండగా ఉండి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పింఛన్ లాంటి ఎన్నో కార్యక్రమాలు ముందుంచి మహిళల ప్రాధాన్యతకు విలువ ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం మహిళలపై వేధింపులు, గొడవలు లేకుండా సఖీ, షీ టీం ద్వారా వారిలో నూతన ధైర్యం, ఓదార్పును అందిస్తున్నారని అన్నారు. కలెక్టర్ ను స్ఫూర్తిగా తీసుకొని మహిళలు వంటగదికే పరిమితం కాకుండా పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను కలిగి ఉండాలని, సంక్షేమ కార్యక్రమంలో తపనతో పనిచేయాలని మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీందర్ రెడ్డి, మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు. నా పేరు సంధ్యారాణి. నేను జక్రాన్పల్లి మండలికి BOS రివ్యూకి రావడం జరిగింది. ముఖ్యంగా జక్రాన్పల్లి మండలంలో 902 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. అందులో 11,000 మంది సభ్యురాలు ఉన్నారు. ఇంకా గ్రామాలలో అక్కడక్కడ మిగిలిపోయిన వాళ్ళు దాదాపు ఒక 350 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ నెల ఆఖరి వరకు సంఘాల్లో చేర్చమని చెప్పేసి సలహాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా బ్యాంక్ లింకేజ్ విషయానికి వచ్చేసరికి ఈ జక్రాన్పల్లి మండలంలో 14 కోట్ల రూపాయలు టార్గెట్ ఉంటే 8 కోట్ల రూపాయలు కంప్లీట్ చేయడం జరిగింది సిబ్బంది. మిగతా ఇంకొక 6 కోట్ల రూపాయలకు ప్రణాళిక తీసుకున్నాము. అర్హత ఉన్న సంఘాలన్నింటికీ కూడా MCPలు తయారు చేసుకొని, మైక్రో క్రెడిట్ ప్లాన్ తయారు చేసుకొని బ్యాంకర్స్కి సబ్మిట్ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దాంతోపాటుగా మనకు CCL కింద అంటే CCL కింద అన్ని అర్హత కలిగిన సంఘాలన్నిటికీ కూడా కన్వర్ట్ చేయమని చెప్పేసి సిబ్బందికి ఆదేశించడం జరిగింది. దాంతోపాటుగా స్త్రీనిధి కింద 4 కోట్ల రుణాలను మనము ఇక్కడ అందించాల్సినటువంటి అవసరం ఉంది. జక్రాన్పల్లి మండలంలో ప్రస్తుతం 2 కోట్ల రూపాయలు అందించారు. మిగతాది మైక్రో, టినీ, తర్వాత డైరీ కింద ఇవ్వాల్సింది ఉంటుంది. HLPs తయారు చేసి గ్రౌండింగ్కి సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 28వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేయడానికి ప్రణాళిక వేసుకున్నాము. దాంతోపాటుగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈ మార్పు కార్యక్రమము, సఖీషీ కమిటీలకు సంబంధించి గ్రామస్థాయి వరకు కమిటీలు ఏర్పాటైనా లేదా, ప్రతి శుక్రవారం గ్రామస్థాయిలో సమావేశాలు జరుగుతున్నాయా లేదా కూడా చూసుకోవడం జరిగింది. దాంతోపాటుగా గర్భిణీలు ఎవరైతే 9 నెలలు నిండి గవర్నమెంట్ హాస్పిటల్కి డెలివరీకి వెళ్తున్నారా లేదా, వెళ్ళకపోతే ఆ కుటుంబ సభ్యుల్ని కౌన్సిలింగ్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ అయ్యే విధంగా మోటివేట్ చేయమని చెప్పడం జరిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బడా పహాడ్ దర్గా వద్ద వక్ఫ్ బోర్డు టెండర్ విధానంకు స్వస్తి పలికి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చొరవతో ప్రత్యేక కమిటీ ద్వారా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. అనాదిగా దర్గా వద్ద జరుగుతున్న దోపిడీ వ్యవస్థను ఎట్టకేలకు నిర్మూలించారు. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కులమతాలకు అతీతంగా కొలవబడే షాదుల్లా బాబా బడా పహాడ్ పెద్దగుట్ట వద్ద గతంలో భక్తులను అనేక ఇబ్బందులకు గురిచేసి దర్గా వద్ద పూజారులు భక్తులను ఆర్థికంగా దోపిడీ చేసేవారు. ప్రస్తుతం మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చొరవతో బడా పహాడ్ స్థితిగతులను, భక్తుల ఇబ్బందులు స్వయంగా తెలుసుకొని జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో కమిటీని నియమించారు. ఈ కమిటీని ప్రతి నిత్యం పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక నిఘా కమిటీని ఏర్పాటు చేశారు. వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న దర్గా నిర్వహణను ప్రస్తుతం ప్రత్యేక కమిటీ నిర్వహిస్తుందని భక్తులు తెలిపారు. భవిష్యత్తులో వక్ఫ్ బోర్డు ఆధీనంలో టెండర్ వేయకుండా ప్రత్యేక కమిటీ ద్వారానే బడా పహాడ్ దర్గా నిర్వహణ ఉండాలని భక్తులు కోరుతున్నారు. దర్గా వద్ద భక్తులకు మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి దర్గా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. బాబా
जैसा का वैसी चाहिए, मेंटेनेंस सही नहीं है, पानी के इंतजाम सही नहीं है, ऊपर चढ़ने के बाद से रास्ता साफ नहीं बना है, मुजावरों की लूटम लाटी है, पूरे पैसों की डिमांड चल रही है, अंदर पूरा पैसा कर रहे, पब्लिक को सता रहे, पानी का इंतजाम नहीं है, कोई साफ सफाई नीटनेस मेंटेनेंस नहीं है। ऐसा आवाम से पब्लिक पूछ रहे, पैसे पूछ रहे, बाहर से आते लोग, दूर दूर से उनको पैसों के वो करते, पैसे दो बोल के, कई के वास्ते देना पैसा, पब्लिक का पैसा किस वजह से देना, खुशी के वास्ते आते, अल्लाह की वली के वास्ते, दुआ के वास्ते, पैसा चादर चढ़ाना है पैसा दो, फूल चढ़ाना है पैसा दो, बकरा काटे पैसे दो, नियाज करे पैसे दो, कोई साफ सफाई नहीं है दरगाह में, ना पानी के इंतजाम है, ना चढ़ने की सहूलत है, कुछ है ना क्या है, वक्फ बोर्ड खा जा रही पैसा, कुछ इंतजाम नहीं हो रहे इसमें, पैसा पूरा खा जा रहे। गवर्नमेंट इस पर एक्शन लेना चाहिए, दरगाह पे देखना चाहिए, आके मेंटेनेंस कमेटी बनाना चाहिए, कोई इंतजाम नहीं है यहाँ पर, सिर्फ पब्लिक को सताया जा रहा है बस, पैसा बोल के। तनख्वाहें लगाओ मुजावरों के, नीटनेस दरगाहों के वो करो। आप दूसरे आवाम से भी पूछो कितनी तकलीफ हो रही, ये क्यों नहीं बताते आप लोग मीडिया वाले, या कैसा जुल्म होता लोगों के ऊपर, पैसा दो नियाज कर रहे पैसा दो, किस वजह से देना पैसा, क्यों देना ये पैसा, दुआ के आसे आती है अल्लाह के वली की बारगाह में, उनको पैसों की जरूरत नहीं है, పబ్లిక్ ఆతి పైసా దో చాదర్ చర్రి పబ్లిక్ అవి అందరు జాకే ఆప్ క్యాచ్ కరో। ఇక్కడ చాలా బాగుంది, ఇంకా కొద్దిగా డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము, ఇంతకు ముందులా కాకుండా ఈసారి కొద్దిగా చాలానే బాగుంది, వాటర్ అండ్ అన్ని విధాల డెవలప్ చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాము। గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు మీకు మీ దృష్టికి ఏమన్నా వచ్చినాయా ప్రస్తుతం? అవును, గతంలో చాలా ఇబ్బందులు ఉండేవి, ఇక్కడ దర్గాలో దారుణంగా దోచుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు చాలా బాగుంది, ఇలాగే ఉండాలని ఇంకా కొద్దిగా డెవలప్ కావాలని కోరుతున్నాం। ఆర్మూర్ పట్టణం 7వ వార్డులోని చర్చి కాంపౌండ్లో చెత్తను డంపింగ్ చేయడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు। చనిపోయిన పశువులు, కుక్కలు, పందులను తీసుకువచ్చి ఇక్కడే వేయడంతో పరిసరాలన్నీ దుర్గంధభరితంగా మారుతున్నాయి। ఇకనైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి ఇక్కడ చెత్త వేయకుండా చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు। ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ 7వ వార్డు చర్చి కాంపౌండ్ ప్రహరీ గోడ దగ్గర కాలనీలోని చెత్తను వేస్తున్నారని, చెత్తను మున్సిపల్ సిబ్బంది ఇక్కడే డంపింగ్ చేస్తుండటంతో నడవడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। చెత్త పేరుకుపోవడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయని, దీంతో దోమలు విజృంభించి వ్యాధులు వ్యాపిస్తున్నాయని చెప్పారు। అలాగే కాలనీలోని చనిపోయిన కుక్కలు, పందులను తీసుకువచ్చి ఇక్కడే వేయటంతో దుర్గంధభరితంగా తయారవడంతో నడవలేని పరిస్థితి నెలకొందన్నారు। స్థానిక కౌన్సిలర్ కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు। అసలు వస్తున్నారు మొత్తం డింగండి మాకు లేచి అసలు మాకు లేని బీమారు వస్తున్నాయి, మళ్ళీ భాగవతం ఉన్నది ఇటు ఎట్లా మేము లాస్ట్కున్నామంటున్నా, ఏమే అందులో బంధువుల్లో మాకు ఇదే లేదా ఎట్లా ఓట్లు ఎత్తలేమా, ఏమెత్తలేమా, మేము ఏం చేస్తలేమా, ఇంటికి 4-5 ఓట్లు ఉన్నాయి, 7 ఓట్లు ఉన్నాయి, ఇంత బాగా పెట్టుడు, మా ఇంటి సుఖ 9-10 ఉన్నాయి, ఇంత అందరు ఉన్నది మాకు ఇంత డకిలి ఏంటి ఎటన్నా లాస్ట్కు ఉన్నారంటున్నా, నీళ్ళు ఎటన్నా పడిపోయి అంటున్నానే। కౌన్సిలర్ చెప్పినామా? కౌన్సిలర్ చెప్పినా ఆయనతో చేస్తామంటాడు, అవతల పడతాడు, పట్టించుకుంటలేరు। మరి మేము ఓట్లు ఎత్తలేమా, మేము గెలిపియలేదా, అలాని మేము చేయలేదా, మరి ఏం కోసం ఇట్లా మరి ఓట్లు ఇట్లా చేయాలంటే ఇప్పుడు 50 ఓట్లే ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, మేము ఇంత చేయంగా సుఖమాలని ఇంత పట్టించుకుంటలేరు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। నేతల వేదన వెళ్లబోసుకునేందుకు జనవేదన సదస్సును కాంగ్రెస్ నిర్వహిస్తోంది। కోల్పోతున్న ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేస్తోంది। బీజేపీ నేత ఎండల లక్ష్మీనారాయణ విమర్శ। జక్రంపల్లి మండలం అర్గుల్ గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం, స్వామివారిని దర్శించుకున్న భక్తులు। అధికారుల అండదండలతో విచ్చలవేడిగా బెల్ట్ షాపులు, పేరుగల వ్యక్తికి కొమ్ము కాస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు। మైనార్టీ ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు। బాలికల మైనార్టీ గురుకుల పాఠశాలను ఆర్మూర్లో ప్రారంభించడం గొప్ప విషయం, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ వెల్లడి। బడా పహాడ్ దర్గా వద్ద దోపిడీ వ్యవస్థకు బ్రేక్, ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ, నిఘాలో ఉన్న బడా పహాడ్ దర్గాపై సత్యం న్యూస్ ప్రత్యేక కథనం।
చెత్త డంపింగ్ తో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలు. చనిపోయిన కుక్కలు పందులను ఇక్కడే వేయటంతో దుర్గంధభరితంగా మారుతున్న పరిసరాలు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.